హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పచ్చడి విలువ ఇంట్లో కూర్చొని పలహారాలు తినేవాడికి ఏం తెలుస్తుందండి? పీజీలో ఉండేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్లో ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఈ క్వాలిటీ అసలే ఉండదు అనుకోండి. ఏం తిన్నా సప్పగానే ఉంటుంది. అలాంటి టైంలో ఈ పచ్చళ్ళు మా బ్యాచులర్స్ అందరినీ బతికిస్తుంది. ఇదివరకు అంటే ఇంట్లో పెద్దోళ్ళు చేసి పెట్టేవాళ్ళు, బట్ ఇప్పుడు ప్రతి ఇంట్లో అలాంటి సిచ్యువేషన్ లేదు. ఎవరికైతే వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు పచ్చళ్ళు చేసి పెడుతున్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అనుకోండి. బట్ అలా కుదరని వాళ్ళ కోసం ఈ హోమ్ మేడ్ పికిల్స్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈవెన్ మేము కూడా లాస్ట్ 2 years నుంచి వీళ్ళ దగ్గర తీసుకెళ్తున్నాం. మాగే పచ్చడి, అలాగే ఆవకాయ. వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. వెజ్లోకి వచ్చేసరికి కొన్ని రకాలు చెప్తాను చూడండి. ఆవకాయ, మాగే, గోంగూర, టమాటా, అల్లం, ఇంకా ఉసిరికాయ, చింతకాయ పచ్చడి, అలా చాలా రకాలు ఉన్నాయండి. అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే రొయ్య ఆవకాయ, పీత ఆవకాయ, చికెన్ ఆవకాయ, నాటుకోడి, చేప, మటన్, కైమా ఆవకాయ, అలా చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా ఇంతకు మీకు ఈ హోమ్ మేడ్ పికిల్స్ నేమ్ అండ్ అడ్రస్ చెప్పలేదు కదా. దీని పేరు వచ్చేసి సుచి పికిల్స్ అనమాట. అడ్రస్ అయితే ఉండి రోడ్లో మల్టీప్లెక్స్ దాటిన తర్వాత పంటకాలం ఉంటుంది. దాని పక్కన సందులో డెడ్ ఎండ్కి వెళ్ళిపోవాలి. లాస్ట్ బిల్డింగ్ ఇదే అనమాట. సుచి పికిల్స్ అని పెద్ద బోర్డు ఉంటుంది. వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి క్వాలిటీ అండ్ టేస్ట్ అనమాట. మనకు బయట ప్యాకెట్ పికిల్స్ దొరుకుతాయి, కానీ అది క్వాలిటీ ఉంటే టేస్ట్ ఉండదు, టేస్ట్ ఉంటే క్వాలిటీ ఉండదు. ఎలా ఉంటుందని డౌట్ మనకి. ఇది వాళ్ళ విజిటింగ్ కార్డ్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను. నాన్ వెజ్ పికిల్స్ అండి కొద్దిగా పడతాం అనమాట. అయిపోతుంది, మళ్ళీ పడతాం. చికెన్ బోన్లెస్, ఇది బోన్లెస్, ఇదేమో చికెన్ బోన్, బోన్ ఇది. మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి పచ్చడి? మేము 20 సంవత్సరాలు చేస్తున్నాం అమ్మా. అంతా హోమ్ మేడ్ పికిల్స్ మా దగ్గర అంతా కూడా క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీతో వాడతాం. లైన్ బ్రాండ్ వేరుశనగ నూనెతో పికిల్స్ పెడతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము వాడే కారం కూడా కేజీ 100 రూపాయల కారం వాడతాం. మేము కర్ణాటక నుంచి తెప్పిస్తాం కారం, నెంబర్ 1 కారం. మా దగ్గర అన్ని రకాల వెజ్ పికిల్స్ అన్ని ఉంటాయి. నాన్ వెజ్ పికిల్స్ నిల్వ ఉంటాయి. నాన్ వెజ్ పికిల్స్ మీకు 3 months వరకు ఉంటాయి. అవి యుఎస్ అవి పంపిస్తూ ఉంటాం. బయట కంట్రీకి ఎక్కువ వెళ్తాయి. మీ ఇంటర్నేషనల్ ప్యాక్ మేమే చేసి ఇచ్చేస్తాం, ఇబ్బంది లేదు. నెక్స్ట్ మా దగ్గర కొరియర్ సర్వీస్ కూడా ఉంది. మేమే కొరియర్ పంపిస్తూ ఉంటాం. మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి. రొయ్యి బిగ్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది, పీత ఆవకాయ, నాటుకోడి, చికెన్ ఒరిజినల్ నాటుకోడి ఉంటుంది. దగ్గర పిండి వడియాలు ఉంటాయండి, సగ్గుబియ్యం వడియాలు, గుమ్మడి వడియాలు, అంతా హోమ్ మేడ్ సొంతంగా తయారు చేస్తాం. మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు ఉంటాయి. నెక్స్ట్ గుమ్మడి వడియాలు, కారపూళ్ళు, అన్ని రకాల కారపూళ్ళు. సీజన్లో అయితే రేగు వడియాలు కూడా ఉంటాయి మా దగ్గర. అన్ని రకాలు ఉంటాయి. జున్ను పాలు, జున్ను కూడా తయారు చేస్తాం మేము సొంతంగా. అంతా హోమ్ మేడ్ అండి. బయట నుంచి ఏం తెచ్చేది లేదు, అంత సొంత మేకింగ్. మీరు బయట చూసుకోవచ్చు. ఇప్పుడు కాయలు ఫ్రెష్గా ఆకు కూడా కొత్తగా రెడీ అవుతుంది. కొత్త వెళ్ళి కొబ్బరి పడతాం. 5 జర్లోనే ఉంటుంది, రకం అవి పడతాం. చిన్న రసాలు, దేశవాళి, 5-6 రకాలు మామిడికాయ, మీకు ఆవకాయ పడతాం మేము. అన్ని బయట కంట్రీకి ఎక్కువ. లోకల్ పట్టుకెళ్తారు, కానీ బయట కంట్రీకి కిలోలు 15 కిలోలు 20 కిలోలు బయట కంట్రీ పట్టుకెళ్తూ ఉంటారు. యూఎస్ ప్యాక్ మేము చేసి ఇచ్చేస్తామండి. యూఎస్ ప్యాక్ ఇక్కడ బయట చేసుకోలేదు, మేమే ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాం. అలాగే మన దగ్గర స్పెషల్ ఎక్కువ ఏది పట్టుకెళ్తారండి వెజ్ లో? మన దగ్గర ఇప్పుడు సీజన్ కాబట్టి బెల్లం ఆవకాయ ఒకటి ఉంటదమ్మా, బాగుంటది. వైజాగ్ సైడ్ అందరూ కూడా మన దగ్గర బెల్లం ఆవకాయ స్పెషల్ అనమాట, చాలా బాగుంటది అది. నెక్స్ట్ ఇంకోటి చిన్నపిల్లలకి బాగా ఇష్టమైంది మిక్స్డ్ వెజిటబుల్ ఒకటి, వంకాయ ఆవకాయ ఒకటి, చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మీకు నిల్వ పచ్చడి ఏంటంటే మాగాయి, టమాటా, ఇవన్నీ కూడా వేరుశనగ నూనె, పప్పు నూనె వేసి పడతాం, చాలా బాగుంటది. ఆవకాయ కూడా చిన్న మొక్క ఆవకాయ అన్ని ఎక్కువ బాగా పెట్టుకెళ్తుంటారు. నాన్ వెజ్ పికిల్స్ లో ఎక్కువగా స్పెషల్ ఏముంటుంది? నాన్ వెజ్ పికిల్స్ లో మీకు కైమా జీడిపప్పు ఒకటి ఉంటుంది. తర్వాత పండుగప్పు బోన్లెస్ ఉంటుంది, బయట కంటే ఎక్కువ వెళ్తాయి అనమాట. నాటుకోడి బోన్లెస్ ఉంటుంది, కైమా జీడిపప్పు స్పెషల్ మా దగ్గర. నాన్ వెజ్ అయ్యి టైగర్ ప్రాన్స్ ఉంటుంది, మామూలుగా వనామీ ప్రాన్స్ ఉంటుంది, చాకరయ్య ఉంటుంది, చాకరయ్య జీడిపప్పు ఆవకాయ ఉంటుంది, అది కూడా స్పెషల్ బాగుంటుంది. మన వాళ్ళకి చాలా మంది తెలియదు ఎన్ని రకాలు ఉంటాయి పచ్చడిలోనే. ఉంటుందమ్మా, అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర. మా దగ్గర జీడిపప్పు గుళ్ళు, చెన్నుల్లిపోయి జీడిపప్పు గుళ్ళుతో పడతాం. మోరిని తెప్పిస్తాం జీడిపప్పు, ఇక్కడ లోకల్ కదమ్మా. జీడిపప్పు గుళ్ళు ఉంటాయి, మోరిని తెప్పిస్తాం, అది చెన్నుల్లిపేసి పడతాం. అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది స్పెషల్, వెజ్లో స్పెషల్ అది ఒకటి. ఫంక్షన్ల మీద వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అది ఇప్పుడు క్యాటరింగ్ వాటికి కూడా ఇస్తారా పచ్చళ్ళు కావాలంటే? మేము క్యాటరింగ్ ఇస్తామా, అంటే 2 days ముందు చెప్పుకోవాలి. క్యాటరింగ్ ఇస్తాం, క్యాటరింగ్ ఉంది అవైలబుల్, అన్ని రకాలు ఉంటాయి. క్యాటరింగ్ ఇస్తాం. అంకుల్ గారు ఇప్పుడు వెజ్ లో స్టార్టింగ్ ప్రైస్ ఏంటి, నాన్ వెజ్ లో స్టార్టింగ్ ప్రైస్ ఏంటి చెప్తారా? వెజ్ లో మనకి అన్ని రకాలు కేజీ స్టార్టింగ్ ప్రైస్ 600 మొదలవుతుందమ్మా.
మీకు నాన్ వెజ్ చికెన్ బోన్ కానీ స్టార్ట్ అవుతుంది 900 కానీ స్టార్ట్ అవుతుంది. 900 కానీ 1600 వరకు ఉంటుంది నాన్ వెజ్. వెజ్లో అయితే మీకు 600 స్టార్ట్ అవుతుంది, 800 వరకు ఉంటుంది. అదండి మరి సంగతి. మీకు ఒకవేళ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ లో ఏ రకం కావాలంటే ఆ రకం ఉంది. మీకు ఒకవేళ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే సుబ్రాజ్ గారిని కాంటాక్ట్ అవ్వండి. ఆయన మీకు కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ అడ్రస్ మీకు మళ్ళీ చెప్తున్నాను. మన భీమవరం మల్టీప్లెక్స్ దాటిన తర్వాత పంటకాలం ఉంటది. దాని పక్కన సందులో డెడ్ ఎండ్కి వెళ్ళిపోతే లాస్ట్ బిల్డింగ్ అనమాట, సుచి పికిల్స్ అని ఉంటది. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికన్నా హోమ్ మేడ్ పికిల్స్ కావాలంటే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. వీళ్ళ దగ్గర ముఖ్యంగా టేస్ట్ అండ్ క్వాలిటీ ఉంది కాబట్టి మీకు సజెస్ట్ చేశాను. నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసి బాగుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నీకంటే తోపెవడు లేడిక్కడ.